అపవాది తంత్రం అదే, అపవాది శోధన అదే, అపవాది ప్లాన్ అదే, అపవాది ఎర్ర ఉచ్చు అక్కడే ఉంది. చూడండి, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏం కావాలి? తోడు కావాలి. ఒంటరిగా ఏకాకిగా ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఆదరణ కావాలి. అనాథలుగా ఉన్న వారికి ఏం కావాలి? తోడు కావాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో అపవాది మనల్ని భయంకరమైనటువంటి అటాక్ చేస్తూ ఉంటాడు. నేను ఒంటరిదాన్ని అయ్యా, నేను ఒంటరివాడిని అయ్యా, నేను ఏకాకినయ్యా అంటావా? అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, రాత్రి పగలు నువ్వు ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మోకరించి గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. నువ్వు ఇతరులతో మాట్లాడేటువంటి మాటలు, లోకముతో మాట్లాడే మాటలు, లేకపోతే ఎక్కడెక్కడ నువ్వు సంభాషించే సంభాషణ, ఇదంతా ప్రక్కన పెట్టేసే. ఈ రోజు నా దేవుడు నిన్ను ఇంకా ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, నిన్ను నరకానికి పోకూడదని నీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి నా దేవుడు, మన దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, ఒక భర్త అంటాడు, నాకు ఇంట్లో మనశ్శాంతి లేదండి, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వాళ్ళందరిలో నేను ఒంటరి వాడిని అండి. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఆ మధ్యన తాగుతున్నావు అంటే, ఎందుకో తెలుసా? మనశ్శాంతి లేదండి. ఎందుకయ్యా? ఇంట్లో నెమ్మది లేదండి, సమాధానం లేదండి, నేను ఒంటరి వాడినండి. ఈ మందు నాకు ధైర్యాన్ని ఇస్తుందండి, ఈ మందు నన్ను నేనే గొప్పవాడిగా చూపిస్తుందండి, నేను ఒంటరి వాడిని కాదని నన్ను 1000 మంది చూడండి తాగిన వాళ్ళని చూశారనుకోండి, నేను ఒక్కడని అనుకోడే, డైరెక్ట్గా ట్రైన్ ముందు ఆయన నుంచి ఉంటాడు, ఏనుగు ముందు, సింహం ముందు ఆయన నుంచి ఉంటాడు. ఫుల్గా తాగినటువంటి ఆ వ్యక్తి అక్కడ బంచి మీద కూర్చున్నాడు. నాగుపాము వచ్చి తన ముందు ఎట్లా ఆడుతుంటే దానితో ఒక చిన్న పిల్లలాగా ఆడుకుంటున్నాడు ఆయన. కానీ అది కరిస్తే ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతావు. తాగి నువ్వేమైపోతావో తెలుసా? చనిపోతావు. కానీ నా యేసయ్య అన్నాడు, నిన్ను చంపాలనుకోవట్లే యేసయ్య, నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యుగ యుగాలు తరతరాలు బ్రతికించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే, ఆయన జీవ జల నదులు ఆయనలో ఉరుకుతీ గనుక, జీవ జల ఓట గనక ఆయన నిన్ను తరతరాలు యుగ యుగాలు చావకుండా బ్రతికిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎంతో మంది నేను ఒంటరి వాడిని అయిపోయినని ప్రాణాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యకు వెళ్ళిపోతున్నారు, నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ ఒక చక్కని పని చేసింది. ఏంటి తెలుసా? నాకు ఎవరు లేకపోతే ఏంటి, నా దేవుడు నాకున్నాడు, నిరీక్షణతో నేను ఎదురు చూస్తాను. ఏ మార్గానికి ఆమె